ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఇందులో తప్పేముంది రోజా? నీకు ఉద్యోగం కావాలి. ఆయనకి తన కుటుంబ భారం వహించే మనిషి కావాలి. ఏ డిగ్రీలు లేని నీకు ఏ ఆఫీస్‌లోనో ఉద్యోగం దొరుకుతుంది అనుకోవడం వేరేతనం. నన్నడిగితే నీకు నిజంగా నీ కాళ్ళ మీద నిలబడాలి నువ్వనుకుంటూ ఉంటే ఇది సువర్ణావకాశం. నువ్వు ఏమాత్రం వివేకం ఉన్నా దీనికి ఒప్పుకుంటావు. అనంత్ ఆవేశంగా అన్నాడు. రోజా అతను పార్కులో కూర్చుని ఉన్నారు. అప్పటికి గంట నుంచి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. రోజా అనంత్‌తో వాదించి అలసిపోయిన దానిలా కూర్చునుంది. అనంత్ అలసట అనేది ఎరగని వాడిలా మాట్లాడుతున్నాడు. రోజాని ఎలాగైనా ఒప్పించాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రోజా 1000 ప్రశ్నలు వేసింది. 1,00,000 అనుమానాలు చూపించింది. అన్నిటికీ ఓపికగా వివరంగా జవాబులు చెప్తున్నాడతను. అయినా రోజాకి నమ్మకం కుదరడం లేదు. కానీ అనంత్ మళ్ళీ ఏదో అనబోయింది. అనంత్ మధ్యలోనే అడ్డు తగిలాడు. ఈ కానీలు వదిలేయాలి నువ్వు. కాలం మారింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు అనేక రకాలైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ పురుషులు లాగానే ఆర్థిక స్వాతంత్రం సంపాదించుకోవాలి రోజా. తన బరువు బాధ్యతలు తనే చూసుకోగలిగినప్పుడు మనిషిలో తనకి తనలో ఒక విధమైన నమ్మకం ఏర్పడుతుంది. వ్యక్తిత్వంలో హుందాతనం వస్తుంది. స్వయంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు నీతిగా నిజాయితీతో చేసే ఏ పనైనా గౌరవప్రదమైనదే. ఏదైనా శరీర కష్టమే. ఈ కష్టాన్ని గురించి ఎక్కువ తక్కువ అనే భేదాలు సమసిపోవాలి. రోజా సమాధానం చెప్పలేదు. ఒక చేయి వెనక్కు ఆనించి దూరంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆంతర్యం నిండా అంతులేనన్ని సందేహాలు, చెప్పలేనంత భయం. మస్తిష్కం నిండా కోటి ఆలోచనలు పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. తన ఉద్యోగం చేయాలని, తన కాళ్ళ మీద తను నిలబడే స్వశక్తి సంపాదించుకోవాలని నిశ్చయించుకుంది. నిజమే. కానీ అసాధారణంగా విపరీతంగా ఉన్న ఈ ఉద్యోగం అంటే రోజాకి భయంగా ఉంది. ఈ దేశంలో ఏ ఆడపిల్ల ఇలాంటి ఉద్యోగం చేయడం లేదు. 200 రూపాయల ఆశను కలిగిస్తూ తమ వైపు రమ్మనమని కవ్విస్తున్నాయి. కానీ వివేకం, విచక్షణా జ్ఞానం, ముందు చూపు వెనక్కు లాగుతున్నాయి. తనకు అసలే పరాయి వాళ్లతో అంతగా మాట్లాడడం రాదు. అలాంటిది ఇంకోళ్ళ ఇంటి బరువు బాధ్యతలు వహించడమా? అనంత్ అక్కడ కష్టం ఏమీ ఉండదని, వాళ్ళు చాలా మంచివాళ్ళని, ఆ ఇంట్లో పనివాళ్ల మీద అజమాయిషీ మాత్రమే చూడడమని, ఇలాంటి ఉద్యోగాలు విదేశాల్లో ఎంతోమంది ఆడపిల్లలు సర్వసాధారణంగా చేసేస్తారని ఏవేవో చెప్తున్నాడు. విదేశాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే మర్యాదలే చాలా వేరు. ఒకరి వ్యక్తిత్వానికి మరొకరిచ్చే ఆ విలువలు చాలా అపురూపం. అదీగాక విజయ్ అక్కడుంటాడు. వేణుగోపాలరావు గారికి చాలా సన్నిహితుడని అనంత్ చాలాసార్లు చెప్పాడు. విజయ్ గుర్తుకు వస్తే చాలు రోజా గుండెలు అప్రయత్నంగా విషాదంతో, ద్వేషంతో నిండిపోతున్నాయి. అనంత్, అక్కడ మీ విజయ్ ఉంటాడు అనుమానంగా అనబోయింది. అనంత్ మధ్యలోనే తుంచేశాడు. నాన్సెన్స్. విజయ్కి సమాధానం చెప్పలేని అశక్తురాలు నువ్వంటే నేను చచ్చినా నమ్మకు. విజయ్ కోసం బంగారం లాంటి అవకాశం చేతులారా విడుచుకునే మూర్ఖురాలివా నువ్వు? నువ్వు నీ మనసులో లేని పిరికితనాన్ని నటించక రోజా. నీకు విజయ్ కాదు, విజయ్ తాతన్నా, ఆ తాతని పుట్టించిన దేవుడన్నా భయం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. రోజాకి రోషం వచ్చింది. ధైర్యం కలిగింది. అవును, నిజమే. విజయ్కి తను ఎందుకు భయపడాలి? అతను ఇంకేం చేయగలడు తనని? వేణుగోపాలరావు గారి సాన్నిధ్యంలో ఉండి క్రమంగా అతని మీద ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదైనా అవకాశం కలిగితే ఎంత బాగుంటుంది. కానీ అది అది అసంభవం. అది అసంభవమా? అది సంభవమా? తనకి ఎటువైపు నుంచి అందని ఆ వ్యక్తి మీద ఎలా పగ తీర్చుకోవడం? చిన్నప్పటి నుంచి ఎవరైనా చిన్నెత్తు మాట అంటే రెట్టింపుగా జవాబు విసిరి కొడితే గాని ఊరుకోలేకపోయే స్వభావం రోజాది. కాస్త అనుమానం లాంటిది జరిగినట్టు భావిస్తే అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటే కానీ నిద్ర పట్టేది కాదు. అలాంటిది విజయ్ మూలంగా కలిగిన ఈ అవమానం గరళంలా మింగి ఊరుకోవడం తప్ప మరేమీ చేయలేని తన అసక్తత రోజాకి పిచ్చెక్కించేలా తయారవుతోంది. దావానంలా దహిస్తోంది. అనంత్ బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. నా మాట విను రోజా. పోనీ శాంపుల్ 1-2 నెలలు చూడు. ఈ లోపల నువ్వు అనుకున్నట్టు పోనీ కుట్టు మిషన్ కొనేసుకుని మానేద్దు గాని. నీకు ఎప్పుడు ఏ క్షణంలో నచ్చకపోతే ఆ క్షణంలో మానేద్దు గాని. నిన్ను అడ్డు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. నన్ను ఆలోచించుకొని అనంత్. ఏ పనైనా చేసేసిన తర్వాత బాధపడే కంటే ముందే దాని బాగోగులు బాగా తరచి చూడటం మంచిది. ఒప్పుకుంటాను. కానీ మరీ ఆలోచించడం అనేది ఉంది చూసావు, అది అంత మంచిది కాదు.
అన్ని వేళలా మంచిది కాదని నా ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించిన కొద్దీ భయం, సందేహాలు అధికమవుతాయి తప్ప నిర్ణయం కుదరదు. మంచో చెడో తెగించి ముందడుగు వేయాల్సిన సమయాలంటే ఇలాంటివే. రోజా మాట్లాడలేదు. అదీ గాకుండా వేణుగోపాలరావు గారు చాలా మంచివారు. నీకు తండ్రిలా ఉంటారు. అసలు నా ఉద్దేశం తండ్రి ప్రేమ కోసం తప్పించే నువ్వు ఆయన్ని. అనంత్ రోజా క్రోధారణ నేత్రాలతో తిరిగి చూస్తుంది. వాడిగా ఉన్న ఆ చూపుల్లో బాధ, ద్వేషం పోటీ పడుతున్నాయి. కంఠం కత్తి అంచులా కలుకుగా పలికింది. అనంత్, దయించి ఇంకెప్పుడు నువ్వు నా ముందు ఆ తండ్రి అనే పదం ఎత్తద్దు. ఈ ప్రపంచంలో నేను అమితంగా అసహించుకునే మాట ఏదైనా ఉంటే అది తండ్రి అనే పదం. మాకు జన్మనిచ్చిన మా మంచి చెడ్డలు పట్టించుకోకుండా గాలికి వదిలేసిపోయిన ఆ వ్యక్తి గుర్తుకు వస్తేనే నాకు చెప్పలేనంత అసహ్యం. అనంత్, నేనేదైనా భరిస్తాను గాని బాధ్యత విస్మరించిన మనుషులను నీడ కూడా సహించలేను. కన్న సంతానం పట్ల కర్తవ్యం ఎరగని తల్లిదండ్రులను కలలో కూడా క్షమించలేను. కానీ ఈ ప్రపంచంలో పారేసే వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకునే వాళ్ళంటే నాకు కించిత్ కూడా గౌరవం లేదు. వాళ్ళు ఈ సంఘానికి చెడపురుగుల్లా భావిస్తాను నేను. ఎన్నడూ లేనిది రోజా మాటల్లో కసి, ఆ తీవ్రత చూసిన అనంత్ చకితుడయ్యాడు. ఈ ప్రపంచంలో నాకు సాధ్యం అవదు గాని, అయితే బాగా గుణపాఠం నేర్పాలనుకునే కోరే వ్యక్తులు ఇద్దరు. వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. నాలో ప్రతి రక్తకణం వాళ్ళని పగబట్టి ద్వేషిస్తోంది. ఎవరు వాళ్ళు రోజా? ఒకరు నా జన్మకు కారకుడైన వ్యక్తి. ఆయన బాధ్యత లేనితనానికి నా బ్రతుకు, చందు బ్రతుకు నిర్దాక్షిణ్యంగా బలైనాయి. రెండో వ్యక్తి ఎవరు? విజయ్. రోజా నాలుగు చివరిదాకా వచ్చిన మాట లోపలే ఆగిపోయింది. నేను కాదు కదా? భయంగా చూస్తూ అడగలేక అడిగాడు అతను. అడిగే తీరుకి రోజాకి నవ్వు వచ్చింది. కాదు. అమ్మయ్య, బ్రతికాను. నేను ద్వేషిస్తే నువ్వు బ్రతకలేవా? అనంత్, ఒక్క క్షణం కూడా ఊపిరి ఆడదు. నీకు ఆ భయం వద్దు. ఆ ప్రమాదం నీకెప్పుడూ రానివ్వను. అనంత ముఖం వికసించింది. నాకు తెలుసు రోజా. రోజా అపేక్షగా అతని వైపు చూస్తూ అంది. భగవంతుడు చాలా దయామయుడు అనంత్. చందు దూరమైన ఈ పరిస్థితుల్లో నాకు చందు దగ్గర లభించే ఆదరణ, చనువు నీ దగ్గర పుష్కలంగా దొరికేలా ప్రసాదించాడు. అందుకే నేను కృతజ్ఞురాలిని. నవ్వుతున్న అనంత్ ముఖం చిన్నపోయింది. నీకు 1,00,000 సార్లు చెప్పాను ఇప్పటికీ చందుతో నన్ను పోల్చవద్దని. నా స్థానం వేరని. నేను నీకంటే 4 ఏళ్ళు పెద్దవాడిని. ఆ మాట మర్చిపోకు. వయసులో కావచ్చు కానీ మనసు చూస్తే నాకంటే 8 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తావు నాకు. మనం అసలు సమస్య మనం అసలు సమస్య వదిలేసి పక్కదారిలో పడ్డాం. అనంత్ టైం చూసుకుంటూ అన్నాడు. ఇక్కడికి వచ్చి కూర్చుని 1:30 అయింది. ఇంత తర్కం జరిగింది. కానీ నిర్ణయం తేలనే లేదు. నన్నేం చేయమంటావో చెప్పు. తాత్కాలికంగా వచ్చిన ఉత్సాహం తేలిపోగా ఎప్పటిలాగా అవుతూ గంభీరంగా అడిగింది రోజా. మారు మాట్లాడకుండా నేను చెప్పిన దానికి ఒప్పుకో. నేను ఒప్పుకుంటాను. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారాలు ఇస్తే గాని నీకు మాట ఇవ్వను. ఏమిటో అనంత్, ఈ మధ్యన ఆలోచన మీద నాకు నమ్మకం సడలిపోయింది. దిగులుగా పలికింది. అందుకే నా మీద పూర్తిగా ఆధారపడి నా అభిప్రాయానికి విలువివ్వు అంటున్నా. అయినట్టే. గుడ్డివాడు తాగినవాడు చేయి పట్టుకున్నట్లే. రోజా తల తిప్పుతూ నవ్వింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.